హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని. వెయిట్ చేయొద్దండి, త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్ అయిపోతాయి, అందుకని చెప్తున్నాను. మీరు త్వరగా బుక్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఓకేనా, చాలా బాగున్నాయి. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్కి నేను తీసుకొని వచ్చాను. త్వరగా లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా త్వరగా బుక్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. చాలా తక్కువకే తీసుకొని వచ్చాను. మీరు స్కిప్ కూడా చేయొద్దండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకని చెప్తున్నాను, స్కిప్ చేయకండి. ఓకేనా. మీకు క్వాలిటీ కూడా ఇప్పుడు నా జ్యువెలరీ చూస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా బ్లర్గా వస్తే రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో సైడ్ రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. సెట్టింగ్ది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది వస్తుందండి. అక్కడ ఆప్షన్స్ క్వాలిటీ క్లిక్ చేయండి. క్వాలిటీ క్లిక్ చేసిన తర్వాత హై క్వాలిటీ పెట్టుకోండి. ఓకేనా, మంచిగా కనిపిస్తుందండి మీకు జ్యువెలరీ అనేది. ఓకేనా, పెట్టుకున్న తర్వాత కాసేపు అలానే ఉంచండి, మంచిగా కనిపిస్తుంది మీకు జ్యువెలరీ. ఓకేనా, ప్రాసెస్ చెప్తానండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఒకవేళ కానీ మీకు నెంబర్ కానీ కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టైటిల్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో ఏమైనా నచ్చింది అని అంటే స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి, నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆ తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలండి. ఓకేనా, ఫస్ట్ నాకు సెండ్ చేయండి, అవైలబుల్లా కదా అనేసి అడగండి. తర్వాత నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. ఓకేనా, అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతాను మీకు, అవన్నీ ఫిల్ చేయాలండి. కొంతమంది కొన్ని మాత్రమే సెండ్ చేస్తున్నారు. నేను పెట్టిన ప్రతి ఒక్కటి సెండ్ చేయాలి. ఓకేనా, సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. ఓకేనా, కొంతమంది అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ప్రజెంట్. ఓకేనా, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. మీరు పేమెంట్ చేస్తారు కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకేనా, మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి మీకు రావడానికి. ఈ 10 days లోపల మీకు రాలేదు అని అంటే నాకు ఇన్ఫామ్ చేయండి. కొన్నిసార్లు 12 days కూడా పడుతుందండి, అది మేకింగ్ ఐటెం అయితే. ఓకేనా, మేకింగ్ ఐటెం కాదు అని అంటే మీకు 10 days లోపల పంపిస్తాము. ఒకవేళ మేకింగ్ ఐటెం అయితే 12 అట్లా అవుతుందండి, 12 days అట్లా అవుతుంది. ఓకేనా, మీకు టైంకి మేము రీచ్ చేస్తామండి. ఓకేనా, భయపడాల్సిన అవసరం ఏం లేదు, మేము టైంకి మీకు రీచ్ చేస్తాము. ఓకేనా, మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి. ఎందుకు అన్బాక్సింగ్ వీడియో తీయాలి అంటున్నామంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ, రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలి. ఓకేనా, అన్బాక్సింగ్ వీడియో అంటే మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేస్తారు కదా, దాన్ని అన్బాక్సింగ్ వీడియో అంటారండి. ఓకేనా, మీరు బాక్స్ అనేది కెమెరా కూడా మంచిగా కనిపించేలాగా, అంటే లైట్ ఉండేది అక్కడ మంచిగా కనిపించేలాగా వీడియో అనేది తీయండి. ఎందుకంటే ఏమన్నా డ్యామేజెస్ పోయినా కానీ మాకు కనిపించాలి కదా, అందుకనేసి మంచి లైట్ ఉన్న దగ్గర వీడియో తీయడానికి ట్రై చేయండి. ఓకేనా, బాక్స్ ఎలా అంటే వీడియో తీయడం, బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుంది కదా, అడ్రస్ చూపించి తర్వాత 4 sides చూపించి ఆ తర్వాత జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలండి. ఓకేనా, మీకు ఏమన్నా డ్యామేజెస్ ఏమైనా కనిపిస్తే కెమెరాకి చూపించండి. తర్వాత మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము అది పంపిస్తాము మీకు. ఓకేనా, కంపల్సరీ వీడియో అనేది ఉండాలండి. మీరు మంచి లైట్ ఉండేది అక్కడ వీడియో తీయండి. ఓకేనా, మీకు ఆర్డర్ అనేది 10 days రాలేదు అని అంటేనే నాకు మెసేజ్ చేయండి. కొంతమంది అసలు 7 days కూడా కాకముందే మెసేజ్ చేస్తున్నారండి, అందుకనే చెప్తున్నాను. మీకు 10 days అయింది అని అంటే 11th day నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, 11th day మెసేజ్ చేసిన తర్వాత నేను చెప్తాను అసలు ఎక్కడ ఉంది ట్రాక్ అనేది నేను చెప్తాను. ఓకేనా, అంతేకాని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారండి ఊరికే, అట్లా కూడా చేయకండి. నేను కొంచెం బిజీగా ఉంటాను, అందరికీ రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మీకు టైంకి మేము రీచ్ చేస్తామని 10 days లోపల వచ్చేస్తుంది మీకు. ఇన్ కేస్ ఏదన్నా 10 days అయినా కానీ మాకు రాలేదు అని అంటే 11th day లేదంటే 10th night డే ఆ రోజే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఎక్కడుంది అనేసి నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, అలానే ఉండకండి. నాతో ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఓకేనా, మంచిగా మాట్లాడండి. ఓకేనా, అంటే నార్మల్గా ఏదో మేడం కదా వాళ్ళంతా అట్లా ఏం వద్దండి. ఓకేనా, ఒక సిస్టర్ లాగే చూడండి. నేను కూడా మిమ్మల్ని ఒక చెల్లిలాగా ఒక అక్కలాగే చూస్తాను. ఓకేనా, మీరు
మీరు కూడా మంచిగా మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరు నాతో. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తాను. అది కూడా చాలా చాలా తక్కువ ప్రైసెస్లోనే నేను తీసుకొని వస్తాను. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? కొంతమంది కాల్ చేస్తున్నారండి ఆర్డర్ చేసేవాళ్ళు. నాకు కాల్ చేయొద్దండి, మెసేజ్ మాత్రమే చేయండి. నేను మీకు రిప్లై ఇస్తున్నాను కదా మెసేజ్కి, కాల్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నేను కొంచెం బిజీలో ఉంటాను. అందరి ఫోన్లు లిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టం కదా, అందుకని కాల్ చేయొద్దండి. ఓకేనా? ఆర్డర్ చేసే వాళ్ళకు కొంతమంది స్క్రీన్ షాట్ తీసి నాకు పెడుతున్నారండి. పెట్టేసిన తర్వాత ఆర్డర్ అనేది చేయట్లేదు. అది కొంతమంది అట్లా చేస్తున్నారు. అట్లా కూడా చేయకండి. మీరు ఆర్డర్ అనేది మేము కన్ఫామ్గా చేస్తాము అని అంటేనే నాకు సెండ్ చేయండి. ఓకేనా? చాలామంది అలానే చేస్తున్నారని అందుకని చెప్తున్నాను. మేము కన్ఫామ్గా ఆర్డర్ చేస్తాను అని అంటేనే తప్పకుండా నేను ఆర్డర్ చేయడానికి రెడీగా ఉన్నానండి. ఓకేనా? అలా పెట్టా ఉంటే చాలామంది నేను రిప్లై ఇవ్వలేను కదండి, ఆర్డర్ అనేది చేయట్లేదండి. మీరు ఆర్డర్ చేస్తే మేము ఓకే చేయొచ్చండి. కొంతమంది ఆర్డర్ కూడా చేయరు, అందుకని చెప్తున్నాను. మీరు ఆర్డర్ చేస్తేనే నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? నేను శారీస్ గురించి చెప్పాను కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అనేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అది 149 రూపీస్ మాత్రమే నేను తీసుకొని వచ్చాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? బయట ఎక్కడన్నా 5,000, 6,000, 7,000 అట్లా తీసుకుంటున్నారండి. నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం 149 రూపీస్ మాత్రమే నేను తీసుకొని వచ్చానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. చాలా చాలా తక్కువ ప్రైజెస్ నేను తీసుకొని వచ్చాను. 5,000 ఎక్కడ, 149 రూపీస్ ఎక్కడండి? మీరే ఆలోచించండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళన్నా, ఎవరికైనా మీ రిలేటివ్స్లో కూడా ఎవరైనా ఉంటే అడగండి, వాళ్ళు చెప్తారు. బయట ఎక్కడైనా 5,000, 6,000 ఇలా తీసుకుంటారు ఇట్లా జాయిన్ అవ్వడానికి. ఓకేనా? నేనైతే మీకోసం 149 రూపీస్ మాత్రమే తీసుకొని వచ్చాను. చాలా తక్కువ ప్రైజెస్తో నేను తీసుకొని వచ్చానండి. దీని ప్రాసెస్ కూడా నేను చెప్తాను. నేను శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ అంటే చిన్నపిల్లలవి ఇవన్నీ నేను సెండ్ చేస్తానండి. గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. మీ నెంబర్ కూడా ఎవరికి కనిపించదండి, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. నేను గ్రూప్లో సెండ్ చేస్తాను కదా, అవన్నీ మీరు సోషల్ మీడియాలో కానీ లేదంటే స్టేటస్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసుకోండి. మీరు నెలకి 10,000, 20,000 ఇలా ఎర్న్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండి. ఓకేనా? ఈ ఆఫర్ని అసలు మిస్ చేసుకోవద్దని చాలా చాలా మంచి ఆఫర్ని తీసుకొని వచ్చాను మీకోసము. త్వరగా జాయిన్ అయిపోండి. మంచి కలెక్షన్స్ కూడా నేను తీసుకొని వస్తాను. త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఏంటంటే ఇది నేను ఒకసారి మీద 500 పెట్టుకున్నానంటే మీరు 200 పెట్టుకోండి. 200 పెట్టుకుంటే మీరు 700 కదా, అప్పుడు కస్టమర్కి 700 అని చెప్తారు. అప్పుడు ఎవరైనా ఆర్డర్ చేశారు అంటే మీరు 200 ప్రాఫిట్ ఉంటుందండి. నాకు 500 సెండ్ చేస్తారు. ఓకేనా? ఇది అర్థమవుతుందండి మీకు? ఒకవేళ మీకు దీంట్లో జాయిన్ అవ్వాలి ఏం అర్థం కావట్లేదు అంటే నాకు మెసేజ్ చేసి నేను డీటెయిల్గా చెప్తానండి మీకు. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి తెలియాలి కదా ఇంత మంచి జ్యువెలరీ అసలు మిస్ చేసుకోవద్దండి. వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు కలెక్షన్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.